పాఠాన్ని కంటిన్యూ చేయటం మొదలు పెడితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఇటాలియన్ శాస్త్రవేత్త మనకి అకౌంటెన్సీలో రిపోర్టింగ్ విషయంలో ఒక క్లాసిఫికేషన్ తయారు చేయడం జరిగింది. ఆ క్లాసిఫికేషన్ వల్ల ప్రతిదానికి చూడండి, శాస్త్రవేత్తలు ఎవరు చేసిన రీసెర్చ్ స్కాలర్స్ ఏం చేసినా ఒక అర్థవంతంగా ఉంటుంది, ఏదో పిచ్చి పిచ్చిగా చేయడానికి ఉండదు. తర్వాత ఏంటంటే ఒక గోల్ ఒకటి పెట్టుకున్నప్పుడు ఆ గోల్ రీచ్ కావడం కోసం వాళ్ళు అన్ని రకాల ప్రయోగాలు చేస్తారు. సో ఈ సందర్భంలో కూడా ఇక్కడ మనం మెయిన్గా మొదటి పాఠంలో ఏం చెప్పుకున్నాము, టూ రిపోర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ బై ఎవ్రీ బిజినెస్ మ్యాన్ టు కంటిన్యూ అండ్ కన్ఫర్మ్ హిజ్ ఎస్టిమేషన్ ఆఫ్ మార్జిన్ ఇన్ ద బిజినెస్. అంతే కదా. అయితే దానికి ఏంటంటే ఆ రిపోర్ట్స్ జనరేట్ కావడం కోసం ఏం కావాలి అనేది ఆలోచించిన తర్వాత పుట్టుకొచ్చింది ఏంటంటే ఒక 3 ఐటమ్స్. ఆ 3 ఐటమ్స్ ఏంటంటే దాన్ని క్లాసిఫికేషన్, డివిజన్, అంటే అకౌంట్స్లో ఎన్ని రకాల డివిజన్లు ఉండే అవకాశం ఉంటుంది, అంటే ఎక్కువ తక్కువ చేయడం వల్ల కూడా ఉపయోగం లేదు, కరెక్ట్గా యాప్ట్గా ఉండాలి, అది కరెక్ట్గా పనికొచ్చేటట్టుగా ఉండాలి. దానికి అది ఆలోచించి ఆయన తర్జన చేసింది ఏంటంటే అకౌంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3, దట్ ఈజ్ పర్సనల్, రియల్ అండ్ నామినల్ అకౌంట్స్. సో మరి 3 అనేది ఆయనకి ఏమైనా అదృష్ట సంఖ్య లేకపోతే ఏదో నోటుకొచ్చిన ఫిగర్ పెట్టాడా అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇందాక ముందే చెప్పాను, పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా అర్థవంతంగా ఉంటుంది అని అనిపిస్తుంది. పర్సనల్ అకౌంటు, రియల్ అకౌంటు, నామినల్ అకౌంటు, దీంట్లో ఈ మూడు క్లాసిఫికేషన్స్ వల్ల అడిగిన రిపోర్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఈ 3 కంటే ఒక్కటి కూడా అవసరం లేదన్నట్టుగా ఆయన మనకి చెప్పడం జరిగింది. ఆ 3 ఎందుకు చేశాడు, దాని అంతర్భాగం లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఎలా ఉంటుందనేది. అయితే ముందు పర్సనల్ అకౌంట్స్ అని చూద్దాం. చూడండి, ఒక బిజినెస్ గురించి ప్లాన్ చేయగలిగిన వాడు ఒక వ్యక్తి మాత్రమే. నేను బిజినెస్ గురించి ప్లాన్ చేస్తా, ఎందుకంటే నాకు ఉద్యోగం అక్కర్లేదు, వృత్తి అక్కర్లేదు అనుకున్నప్పుడు ఐ విల్ మేక్ ఎ ప్లాన్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్. అయితే అప్పుడు ఏమవుతుంది, మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, దీనికి అవసరాలు ఏంటి, డబ్బు అవసరం ఏంటి, తర్వాత దానికి కావాల్సిన వనరులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ విధంగా చేయాలనేది ఒక సర్వే నిర్వహిస్తాడు. ఆ సర్వే ద్వారా తెలిసింది ఏంటంటే ఇంత డబ్బు కావాలి స్టార్ట్ చేయడానికి, ఇంత డబ్బు ఉంటే మనం నిరంతరంగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మన రిజల్ట్ను మనం పొందవచ్చు అనే ఆలోచనతో ఒక వ్యక్తి మాత్రమే చేస్తాడు. కాబట్టి ఏంటంటే వ్యక్తి లేని వ్యాపారం అంటూ ఉండదు అని గుర్తుపెట్టాడు. మరి వ్యక్తి అంటే ముందుగా పాత రోజుల్లో ఒకే వ్యక్తి, ఏక వ్యక్తి వ్యాపారం ఉండేది. సోల్ ట్రేడింగ్ అనేవారు, ప్రొపరేటరీ కన్సర్న్ అనేవాడు. ఆయన ఒక్కడే పెట్టుబడి పెట్టుకునేవాడు, ఆయన కొనుక్కుంటాడు, ఆయన అమ్ముకుంటాడు, దాన్ని ఎంత మార్జిన్ కలిపాడు అనేది ఇంట్లో కూడా తెలియకుండా సీక్రెసీ మెయింటైన్ చేసేవాడు, ఆయన అమ్మేవాడు. ఆ లాభ నష్టాలు తన అనుభవించేవాడు. దాని ఏదైనా పొరపాటు జరిగి అననుకూల పరిస్థితుల్లో లాస్ వస్తే కూడా ఆయనే భరించేవాడు. తర్వాత ఏమైపోయింది, మీకు ఈ వృత్తిలోకి ఏంటంటే జనాలు ఎప్పుడైతే పెరిగారో జనాల యొక్క అవసరాలు పెరిగినాయి. ఉద్యోగం దొరకనవాడు, వృత్తిని స్వీకరించలేని వాడు వ్యాపారం రావడం మొదలుపెట్టాడు. వ్యాపారంలో కూడా గమనించినట్టయితే పాత వ్యాపారాలే రిపీటెడ్గా వస్తే తప్పితే కొత్త వ్యాపారం ధైర్యం చేసి ముందుకు రాదు. కొత్త వ్యాపారంలో రిస్క్ ఉంది, పాత వ్యాపారంలో సులువు ఉందనే ఉద్దేశంతో అక్కడ పాత వ్యాపారం పెడతాడు. అట్లా ఏమైందంటే నెమ్మదిగా ఒక వ్యక్తి అలా 2 వ్యక్తులు అయ్యారు, 2 వ్యక్తులు అలా 10 మంది వ్యక్తులు అయ్యారు, రకరకాల బిజినెస్ ఆర్గనైజేషన్స్ పెరిగినాయి. సో మనం ఏంటంటే దీంట్లో ఒక వ్యక్తి వ్యాపారం ప్రారంభిస్తాడు, ఆ వ్యక్తితోటే వ్యవహారం నడిచిపోదు. దాని తర్వాత ఏమవుతుంది, డబ్బులు తెస్తాడు, డబ్బులు ఒక సేఫ్ కస్టడీలో పెట్టుకోవడానికి సెక్యూరిటీ కోసం ఒక బ్యాంకర్ని ఎంచుకుంటాడు. బ్యాంకర్ కూడా ఒక వ్యక్తి, అంటే 4 కలిసి ఒక బ్యాంకుని స్థాపిస్తారు. దాంట్లో బ్యాంకర్ చేసే పని ఏంటంటే మన దగ్గర డబ్బులు ఆయన దాచి పెడతాడు, అవసరానికి డబ్బులు ఇస్తాడు, అవసరానికి లోన్ కూడా ఇస్తాడు. సో అది బ్యాంకర్. తర్వాత ఏంటంటే తర్వాత ఎవరు కావాలి, ఒక ఇంటి ఓనర్ కావాలి. ఎందుకంటే మనం అమీర్పేటలో ఎక్కడో వ్యాపారం పెట్టాలనుకుంటాం, అమీర్పేటలో మనకు సొంత ఇల్లు లేదు, కాబట్టి ఆ ఏరియాలో మనకు అనువైన ప్లేస్ కోసం వెతుక్కుంటాం. ఏదో ఒక ఇల్లు దొరుకుతుంది, ఆ ఇంటి మాత్రం పట్టుకుని అయ్యా నాకు ఇల్లు కావాలంటే టర్మ్స్ ఏదో కండిషన్స్ మాట్లాడుకొని ఒక డిపాజిట్ తీసుకుని వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఆయన కూడా ఒక వ్యక్తే. తర్వాత ఏమవుతుంది, మరి ఈ ఒక వ్యక్తి నుంచి ఇల్లు తీసుకున్నంత మాత్రాన సరిపోయిందా? కాదు. మనకి ఏం చేయాలనుకుంటున్నాం, వ్యాపారం చేయాలనుకుంటున్నాం, ఒక వస్తువును కొని అమ్మాలనుకుంటున్నాం. కాబట్టి మనకి
ఒక సప్లయర్ కావాల్సి వస్తాడు, సప్లయర్ కూడా వ్యక్తే. మరి సప్లయర్ ఉన్నంత మాత్రం సరిపోద్ది, ఆ వస్తువుని ఎవరికైనా అమ్మితేనే కదా మనం కొనుక్కున్న దానికి అమ్మితేనే కదా మనకు మార్జిన్ వచ్చేది. సో మనకు ఒక కస్టమర్ కావాలి, దాంతోపాటు ఒక ఎంప్లాయీ కావాలి, తర్వాత ఏంటంటే ఒక ట్యాక్స్ అథారిటీస్ కావాలి, సేల్స్ ట్యాక్స్ లైసెన్స్ కావాలి, లేబర్ లైసెన్స్ కావాలి, ఇవన్నీ లైసెన్సులు కావాలి. అంటే ఇంతమంది వ్యక్తుల యొక్క కలయికతోనే వ్యాపారం ప్రారంభమవుతుంది, వీళ్ళందరూ వ్యక్తులే. సో వ్యక్తి లేకుండా ఏ వ్యాపారం స్టార్ట్ కాదు. కాబట్టి వ్యక్తి యొక్క వ్యక్తిగత ఖాతాలని మనం తీసుకురావడం, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే ఒక రియల్ కావచ్చు, లేకపోతే అతను పర్సన్ పెట్టిన ఒక ఆర్గనైజేషన్ అయి ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి, అది పర్సనల్ అకౌంట్. దాని తర్వాత ఏమైంది రియల్ అకౌంట్, వాస్తవిక ఖాతాలు. అంటే మనం కంటితో చూడగలగాలి, సో చూడటమే కాకుండా దాన్ని ముట్టుకున్న దాంట్లో ఒక స్వభావం కూడా మనకు తెలిసిపోయేటట్టు ఉండాలి. దానికి ముందుగా మనం క్యాష్ అకౌంట్ని నేను చెప్తాను. ఎందుకంటే చూడండి, దీంట్లో కామన్ సెన్స్ మీరు అప్లై చేసినట్టయితే ఓనర్ కనుక వ్యాపారం పెట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు, డబ్బులు సమకూర్చుకుంటాడు. ఎందుకంటే డబ్బుతోటే వ్యవహారం నడపాలి, డబ్బుతోటే ప్రారంభించాలి, డబ్బుతోటే నడపాలని, డబ్బుకి డబ్బు మళ్ళీ అంతెంతలు పెంచుకోవాలి. కాబట్టి డబ్బుతోటే వ్యాపారం ప్రారంభిస్తాడు. కాబట్టి వస్తూ ఆయన డబ్బులు తీసుకొస్తాడు. సో సెకండ్ ఐటమ్ మనకి ఏంటి, డబ్బు అనేది వ్యాపారంలోకి వస్తుంది. ఆ డబ్బుల్లోంచి మనకు కావలసిన వస్తు సేకరణ చేస్తాడు. ఏం చేస్తాడు, ముందు టేబుల్ కుర్చీ కొంటాడు, ఫ్యాన్లు బిగిస్తాడు, అవసరమైతే ఒక స్కూటర్ కొనుక్కుంటాడు, ఒక ఎయిర్ కూలర్ కొనుక్కుంటాడు, ఒక కంప్యూటర్ కొనుక్కుంటాడు, ఒక ప్రింటర్ కొనుక్కుంటాడు. అంటే వ్యాపార నిర్వహణకి ఇవన్నీ అవసరం. ఏ వ్యాపారానికైనా టేబుల్, చైరు, కుర్చీలు, ఇవన్నీ కూడా అవసరం. అవి లేకుండా మనం వ్యాపారం నిర్వహించలేము. కాబట్టి ఏంటంటే ఒక ఆస్తిని తీసుకొస్తాడు. ఎందుకంటే ఏదైనా పెట్టుబడి ఒక ఆస్తి రూపంలో వస్తుంది. ఆస్తి ఒక రకరకాల రూపాంతరం చెందింది. దాంట్లో ఫ్యాన్ గాను, ఫర్నిచర్ గాను, వెహికల్ గాను, ఇవన్నీ రూపాంతరం చెందింది. తర్వాత ఏం చేస్తాడు, ఆ డబ్బుతోటి కొంత స్టాక్స్ కొంటాడు. ఆ స్టాక్స్ తోటి ఆ స్టాక్స్ని తిరిగి అమ్ముకుంటాడు, మార్జిన్ పెట్టుకుని దాని ద్వారా లాభం సంపాదించుకుంటాడు. అట్లనే ఆ డబ్బులతోటి మీకు మనకి లైసెన్స్ కావాలంటే సెక్యూరిటీ డిపాజిట్ పెడతాడు. ఆ డబ్బులతోటి ఒక డీలర్షిప్ డిపాజిట్ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి మనం ఐటమ్స్ కొనుక్కుని అమ్ముకోవడం జరుగుతుంది. ఆ డబ్బులతోటి ఒక ఎంప్లాయీకి అడ్వాన్స్ ఇచ్చి వాడిని ఎంప్లాయీగా పెట్టుకుంటాడు. అంటే డబ్బులు ఎన్నో రకాల రూపాంతరం చెంది ఆ డబ్బు మనకు ఉపయోగపడుతుంది. సో దీన్ని ఇంగ్లీష్లో ఎసెట్ అని పిలుస్తారు. ఎసెట్ ఈజ్ నథింగ్, ఇన్ అదర్ వర్డ్స్ కాల్డ్ యాజ్ ఎ రిసోర్స్. రిసోర్స్ అంటే ఏంటంటే విచ్ కెన్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ సంథింగ్, ద క్యాష్ ఈజ్ ప్రొడ్యూసింగ్ సంథింగ్. ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, మీకు కావాల్సిన మిషనరీ కొనిపెట్టింది, మీకు కావాల్సిన ఫర్నిచర్ కొనిపెట్టింది, వ్యాపారం చేయడానికి తగిన వస్తువులు కొనిపెట్టింది, వ్యాపారం నిర్వహించడానికి కావాల్సిన వస్తువులు కానీ సేకరించి పెట్టింది. అట్లనే ఒక స్కిల్డ్ పర్సన్, ఒక ఎంప్లాయీని తెచ్చిపెట్టింది అడ్వాన్స్ ఇవ్వడం వల్ల. రకరకాలుగా వ్యవహారం చేసింది. ఏమండి, ఖర్చు పెట్టంగా మిగిలిన డబ్బులు కూడా మీ దగ్గరే ఉన్నాయి. సో ఫస్ట్ రెండోది ఏంటంటే ఆస్తి. మనిషి రాగానే సరిపోదు, ఉంటే కేవలం మనిషి వచ్చినంత మాత్రాన బిజినెస్ వచ్చింది ఏం జరుగుతుంది. అతను వ్యక్తితో పాటు ఒక బ్యాగ్ వస్తుంది, ఆ బ్యాగ్లో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బుల యొక్క రూపాంతరాలతోటి మనం వ్యవహారానికి ప్రారంభిస్తాం. గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్. అయితే ఏంటంటే మీకు దీన్ని ప్రతిదీ డబ్బుని చూడగలుగుతాము, డబ్బుని టచ్ చేయగలుగుతాము, డబ్బు యొక్క స్వభావాన్ని తెలుసుకోగలుగుతాం, మెత్తగా ఉందా గట్టిగా ఉందా. అట్లా నేను డబ్బుతో కొన్న ఫర్నిచర్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, ప్రతిదీ మన కంటికి కనిపిస్తూ ఉంటుంది, మన దృష్టి దాని మీద పడుతుంది. సో ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం. దాన్ని వాస్తవం కాదా అంటారు. తర్వాత ఏంటంటే ఇంగ్లీష్లో వచ్చేవాటికి రియల్ అకౌంట్ అంటారు. సో ఇట్ ఈస్ ఎ రెసెట్, ఆస్తి, వ్యాపార సంబంధిత ఆస్తి. ఆస్తి అంటే మీ ఇంట్లో బిల్డింగ్లు, పొలాల పుట్రలు కాదు, వ్యాపార సంబంధిత ఆస్తి అన్నారా. అయితే ఇక్కడ ఏమవుతుంది, మీకు ఇటు కనిపిస్తేనేమో మీకు పెట్టుబడి కనిపిస్తుంది. ఆ పెట్టుబడి యొక్క మరో రూపం, 10 లక్షలు పట్టుకొచ్చారు, మరో రూపం ఎట్లా ఉంది, ఇన్ని రకాలుగా కనిపిస్తుంది. అంటే దీని టోటల్ చేస్తే దాని టోటల్ చేస్తే రెండు సమానంగా ఉంటాయి. ఎప్పుడైనా సరే రెండు సమానంగా ఉంటాయి. సో దాని తర్వాత మూడోది ఏంటంటే అంటే ఇప్పుడు దీంట్లో మీకు ఏం తెలిసింది, ఒక బ్యాలెన్స్ షీట్ అనే ఒక రిపోర్ట్ తయారైంది. ఎలా రిపోర్ట్ తయారైంది, డబ్బులు తెచ్చాము అంటే సోర్స్, ఏ విధంగా డబ్బులు వచ్చినాయి ఇక్కడ చెప్తాను. పెట్టుబడి ద్వారా డబ్బులు వచ్చినాయి. ఆ పెట్టుబడి ద్వారా వచ్చిన డబ్బులు ఏ రకంగా మనకు కనిపిస్తున్నాయి,
డబ్బు రూపంగా కొంత కనిపిస్తుంది, బ్యాంకులో నిల్వ ఉన్న డబ్బులు కనిపిస్తున్నాయి, స్టాక్ కనిపిస్తుంది, ఫర్నిచర్ కనిపిస్తుంది, డిపాజిట్లు కనిపిస్తున్నాయి. రెండు సమానంగా ఉంటాయి చూడండి, గుర్తుపెట్టుకోండి. 10 లక్షల రూపాయలు అక్కడ తీస్తే 10 లక్షల రూపాయలకి ఇక్కడ ఆన్సర్ ఉంది ఇక్కడ. సో బ్యాలెన్స్ షీట్ అంటే రెండు రకాలని, అంటే అటు ఆస్తి ఇటు తెచ్చిన అప్పు అంటారో బాధ్యత అంటారో ఏదైనా అనండి. అంటే తెచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే కాబట్టి దాన్ని అప్పు అంటాం, బాధ్యత అన్నా ఏదైనా అనండి, రెండు సమానంగా ఉంటాయి. సో ఈ బ్యాలెన్స్ షీట్ అంటే అర్థం ఏంటంటే రెండు సమానంగా చూపించేదాన్నే బ్యాలెన్స్ షీట్ అంటారు. అంటే ఈ రెండు రకాల ఖాతాల వల్ల మీకు ఒక బ్యాలెన్స్ షీట్ అనేది రూపాంతరం చెందింది. తర్వాత ఇంకోటి ఏంటి, అసలు వ్యాపారం ఎందుకు పెట్టారు? లాభం గడించడానికి, డబ్బును ఇంకాస్త పెంచుకోవడం కోసమే వ్యాపారం పెట్టారు. మరి అది ఎక్కడ ఉంది? ఆ స్టేట్మెంట్ ఎలా తయారవుతుందంటే నామినల్ అకౌంట్ ద్వారా తెలుస్తుంది. నామినల్ అకౌంట్ అంటే తెలుగులో నామమాత్రపు ఖాతా అంటారు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే అదర్ నేమ్ ఇస్ కాల్డ్ టెంపరరీ అకౌంట్స్. వై టెంపరరీ? టెంపరరీ అని ఎందుకు వాడుతున్నాం అంటే చూడండి, ఒక యూనిట్ని తీసుకుంటాం. అంటే నేను వ్యాపారం చేసి ఈ సంవత్సరంలో ఎంత సంపాదించాను, ఈ సంవత్సరంలో నా లావాదేవీల యొక్క రిజల్ట్ ఏంటి, నేను కొన్నాను అమ్మాను కానీ దాంట్లో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది యొక్క తెలియజేసే పట్టిక స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ స్టేట్మెంట్. మరొక స్టేట్మెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని అంటారు, ఇన్కమ్ స్టేట్మెంట్ అంటారు, ఏ విధంగానే పిలవండి. అయితే వ్యాపారంలో రెండు రిపోర్ట్స్ అడిగా. ఒకటేమో నేను ఎక్కడున్నానని చెప్పి, అంటే నువ్వు ఇన్ని డబ్బులు తెచ్చారా బాబు, ఇన్ని డబ్బులు ఇక్కడ ఉన్నాయని చెప్పేది, నేను ఎక్కడున్నాను వేరే అమ్మాయి అని దాని క్వశ్చన్ బ్యాలెన్స్ షీట్ రూపంలో కనిపిస్తుంది. రెండో రిపోర్ట్ ఇందాక ఏమనుకున్నాను, గతం లెసన్లు ఏమనుకున్నాము, నేను చేసిన వ్యాపారం నన్ను ముంచుద్దా పైకి తీసుకెళ్తుంది అనుకున్నాము, అదే ఈ స్టేట్మెంట్ నామినల్ అకౌంట్. అంటే నామమాత్రం ఖాతాలు టెంపరరీ అకౌంట్స్ అంటాం. అంటే ఇది టెంపరరీ అకౌంట్ అయినప్పుడు మిగతా రెండు కూడా పర్మనెంట్ అకౌంట్స్. ఎందుకంటే ఓనర్ అనేవాడు వచ్చిన వాడు కడదాకా ఉంటాడు. 10 సంవత్సరాలు బిజినెస్ చేస్తే 10 సంవత్సరాలు వాడు ఓనర్గానే ఉంటాడు. డబ్బు కూడా వచ్చిన డబ్బు రకరకాలుగా పెరుగుతుంది అలాగే మొత్తం డబ్బు రూపంలో మాత్రం అది 10 సంవత్సరాలు ఉంటుంది. వ్యాపారం క్లోజ్ అయిన రోజునే వ్యాపారం క్యాష్ జీరో అయిపోతుంది. అట్లనే ఫర్నిచర్ కొన్ని రోజులు వాడుకుంటాం, మళ్ళీ ఫర్నిచర్ కొంటాం. ఫర్నిచర్ అనే పదం మాత్రం కలకాలం ఉండిపోద్ది. సో పర్మనెంట్ అకౌంట్స్, ఇవేమో టెంపరీ అకౌంట్స్. ఎందుకంటే ఒక ప్రామాణికం తీసుకుంటాం, ఒక సంవత్సరంలో నేను సంపాదించింది ఏంటి, పోగొట్టుకున్నది ఏంటి. కాబట్టి ఏంటంటే దాంట్లో మీకు తెలిసేది ఏంటంటే ఏదైనా పర్చేజ్ ఈ సంవత్సర కాలంలో నేనేం కొన్నాను, సేల్స్ సంవత్సర కాలంలో నేనేం అమ్మాను, ఎంత ట్రాన్స్పోర్ట్ ఇచ్చాను, ఎంత ట్రావెలింగ్ ఇచ్చాను, ఎంత రెంట్లు కట్టాను, ఎంత శాలరీస్ కట్టాను, ఇవన్నీ ఒక సంవత్సరాన్ని సరిపడి సంవత్సరం వరకే మనం లెక్కేసుకుంటాము. సంవత్సరం దాటిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో 13వ మాసం వచ్చేటప్పటికి ఏమీ క్యారీ ఫార్వర్డ్ కావు. నెక్స్ట్ ఇయర్ మీకు కనబడదు. 10 లక్షల రూపాయలు ఇక్కడ పర్చేజ్ చేసాం, తర్వాత నెక్స్ట్ ఇయర్లో 13వ మాసంలో 10,000 రూపాయలు పర్చేజ్ చేసాం. అంటే 10,000 ఆ సంవత్సరంలో 10 లక్షల వ్యాపారం, ఈ సంవత్సరంలో 10,000 వ్యాపారమే చేసినట్టు అవుతుంది, కానీ 10 లక్షలు 10,000 కాదు. అంటే ఇది ఇక్కడే ఆగిపోద్ది. ఆగిపోయి ఏమవుతుందంట, దీని రిజల్ట్ అంటే లాభమా నష్టమా రిజల్ట్ దీని ద్వారా తెలుస్తుంది. ఈ రిజల్ట్ తీసుకుని వెళ్ళి ఎవరైతే దీన్ని అనుభవించడానికి అర్హుడు ఎవడు, పెట్టుబడి పెట్టిన అతను, ఆ పెట్టుబడి పెట్టిన అతనికే వెళ్ళిపోద్ది. సపోజ్ నష్టం వచ్చింది అనుకోండి, దీన్ని భరించినోడు ఎవడు, పెట్టుబడి పెట్టినోడు, కాబట్టి అది అక్కడికి రీచ్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఈ విధంగా టెంపరరీ అకౌంట్, నామినల్ అకౌంట్స్ అంటే టెంపరరీ అకౌంట్స్. ఈ టెంపరరీ అకౌంట్స్ మీకు రిజల్ట్ అని తెలియజేస్తుంది. కాబట్టి ఏంటంటే మీకు ఈ 3 మాత్రమే అవసరము, ఈ 3 కంటే ఇంకొకటి కూడా దీంట్లో అవసరం లేదని ఆ పెద్ద ఆయన చెప్పకనే చెప్పాడు. సరిపోయింది కదా, మీరు కూడా సాటిస్ఫై అయ్యి ఉండాలి. ఎందుకంటే నేను ఎక్కడున్నాను, నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైనా చెప్పడానికి ఏమో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ వరకు వచ్చింది. నేను చేసే వ్యవహారం లాభమా నష్టమా అని చెప్పడానికి మీకు నామినల్ అకౌంట్ వరకు వచ్చింది. ఎందుకంటే మీకు కావాల్సింది ఏముందండి, ఏది అవసరం లేదు. కాబట్టి ఈ 3 అకౌంట్స్ తయారు చేసి మన ముందుకు పెట్టాడు. సరే మాసాలు ఈ 3 అకౌంట్స్ వల్ల నేను ఈ రిపోర్ట్స్ జనరేట్ చేయగలుగుతాననే సందేహం మీకు కలగకపోయినా ఇప్పుడు కలిగించుకోండి. ఎందుకంటే ఈ 3 అకౌంట్స్ చూసినంత మాత్రాన, ఈ 3 క్లాసిఫికేషన్ అకౌంట్స్ మనకు తెలిసినంత మాత్రాన మనకి ఏమర్థం అవుతుందండి, దీన్ని రిజల్ట్ ఎలా చూడగలుగుతామంటే దానికి ఆన్సర్ నెక్స్ట్ క్లాస్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దీనికి ఒక రూల్, ఆ రూల్ని అనుసరించి మీ ఫైనాన్షియల్ హ్యాపెనింగ్స్ ఏదైతే మీరు డబ్బు ఖర్చు పెట్టడం వల్ల పర్చేజ్ జరిగిందా, సేల్ జరిగిందా, ఎక్స్పెండిచర్ చేశారనేది
దాని యొక్క పరిణామం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మీరు రికార్డ్ చేయాలి, రికార్డ్ చేయటంతో మీరు ఏ విధమైన ఫలితాలను చూడగలుగుతారనేది మీరు నెక్స్ట్ క్లాస్లో మీకు నేను విన్నవిస్తాను. ఎందుకంటే ఆ రూల్స్ చెప్పి ఆ రూల్స్ ప్రకారం మనం ఖాతాలని మూవ్ చేయడం మొదలు పెడతాం. ఏంటంటే ఫైనాన్షియల్ ఆర్థిక సంబంధమైన నడక, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాము, ఎలా రూపాంతరం చెందింది, దాంట్లో ఒక ఇదేందనేది మనకు తెలుస్తుంది. కాబట్టి దాని ప్రకారం మీకు బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ ఈ 2 రకాల స్టేట్మెంట్స్ మీకు జనరేట్ అయిపోతాయి. కాబట్టి ఏంటంటే మనం దాని ద్వారా ఏంటంటే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఏంటంటే పెద్ద ఆయన చెప్పింది 3 భాగాలు చేశాడు, 3 భాగాలు ఈ 3 భాగాలు సరిపోతాయి ఆ రోజున అనుకున్నాడు 1494లో, ఈ రోజున అనుకుంటున్నాం ఇక ముందు కూడా అది అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ పాఠం మీకు నచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అట్లనే మరొకసారి దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఇక ముందు పాఠాలు కూడా కంటిన్యూషన్ మీకు దొరుకుతాయి. కాబట్టి మీరు ఇక ముందు ఈ విధంగా మీరు నేర్చుకున్నట్టయితే ప్రాక్టికాలిటీ అనేది అలవాటు అవుతుంది. ఈజీగా మీరు అకౌంట్స్ని ఎటువంటి అకౌంట్ అయినా కళ్ళు మూసుకుని మీరు ఒక ఎంట్రీని పాస్ చేయగలుగుతారు. దాని ద్వారా మీకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఈ సబ్జెక్ట్ యొక్క గొప్పతనం ఆ రోజున మీకు అర్థమవుతుంది. దీన్ని మీ భవిష్యత్తుని నిర్దేశించేంత గొప్ప సబ్జెక్ట్ ఇదని మీరు గమనించాలని నేను అర్థం చేసుకుంటూ నెక్స్ట్ లెసన్కి వెళ్ళే ముందు ఇప్పుడు కాస్త